వెల్కమ్ టు ఫోర్ సైజ్ టీవీ. డాన్సింగ్ డాల్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటి కావాలని చిన్నప్పటి నుంచి కలలు కని ఆ తర్వాత డాక్టర్ ప్రొఫెషన్ చేసిన చివరికి తాను యాక్టర్ అని ప్రూవ్ చేసుకుంటూ వస్తోంది శ్రీలీల. చిన్నప్పుడు క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్న శ్రీలీల ప్రెజెంట్ సినిమాల్లో తన నాట్యంతో అదరగొట్టేస్తోంది. ఇక కన్నడ సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన తెలుగులో పెళ్లి సందడి అనే చిత్రంతో పరిచయమైంది. ఆమె చలాకీతనం చూసి మాస్ మహారాజా రవితేజ కూడా ధమాకా అనే సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. సినిమాలో క్యారెక్టర్స్ పరంగా ఇంకాస్త డెప్త్ ఉండాలని అనిపిస్తున్న శ్రీలీల క్యూట్ లుక్స్, ఇక ఆమె మాస్ డాన్స్ అయితే కుర్రాళ్లను తెగ ఇంప్రెస్ చేస్తుంది. ధమాకా చిత్రం తర్వాత వరుస అవకాశాలతో అదరగొట్టేసిన అమ్మడు ఆ ఛాన్స్లతో పాటు ఫ్లాప్లను కూడా తన ఖాతాలో వేసుకుంది. శ్రీలీల డాన్స్లు తప్ప ఇంకేం చెయ్యదా అన్న కామెంట్స్ కూడా వచ్చాయి. ఇక వాటిని దాటి తనను తాను ప్రూవ్ చేసుకోవాలని భగవంత్ కేసరి అనే సినిమాతో యాక్షన్ సీన్స్ లో కూడా అదరగొట్టింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత గుంటూరు కారం అనే సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి నటించింది. ఈ సినిమాలో తన లుక్స్ తో పాటు మహేష్ తో కూడా కుర్చీ మడత పెట్టి డాన్స్ తో ఆడియన్స్ ని మడత పెట్టేసింది. శ్రీలీల అనే పేరు వినపడగానే ఎనర్జెటిక్ డాన్స్లు గుర్తొస్తాయి. కానీ ఆమె ఎంచుకుంటున్న కథలు మాత్రం ఎందుకో ఆశించిన స్థాయిలో ఉండట్లేదు. డాన్స్లతో పాటు కొన్ని బలమైన పాత్రలు చేయటం వల్ల కూడా శ్రీలీల ఇంప్రెస్ చేసే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ అందాల భామ ఎక్కువగా స్టార్స్ సినిమాల్లో నటించడం వల్ల ఆమెకు ఆ ఛాన్స్ రావట్లేదు. యువ హీరోలతో శ్రీలీల నటిస్తే మాత్రం మంచి రోల్స్ దక్కే ఛాన్స్ ఉంటుంది. కానీ స్టార్స్ సినిమాలతో బిజీగా ఉంటున్న శ్రీలీల యంగ్ హీరోలతో నటించాలని ఉన్నా కూడా వీలు కుదరట్లేదు. అంతేకాదు ఆమె ఈ మధ్య కొన్ని సినిమాల్లో ముహూర్తం చూసుకొని తీరా సెట్స్ మీదకు వెళ్లేసరికి ఆమె ప్లేస్ లో వేరే హీరోయిన్ వస్తుంది. ఈ మార్పు ఎవరి వల్ల ఎందుకు అన్నది తెలియదు. కానీ ఇలాంటివి కూడా శ్రీలీల కెరీర్ మీద ఎఫెక్ట్ పడేలా చేస్తున్నాయి. ఇక ఈ మధ్య శ్రీలీల బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. కార్తిక్ ఆర్యన్తో ఈ ముద్దుగుమ్మ జతకడుతోంది. ఆషికీ 3 అంటూ ప్రచారం జరుగుతున్న ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే శ్రీలీల వరుస బాలీవుడ్ ఆఫర్స్ అందుకుంటుంది. కాకపోతే తెలుగులో మాత్రం శ్రీలీలను బ్యాడ్ లక్ వెంటాడుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం రవితేజతో మాస్ జాతర అనే సినిమాలో నటించింది శ్రీలీల. మరో 3 రోజుల్లో రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకుంది. రవితేజతో కలిసి నటించిన ధమాకా అనే చిత్రం హిట్ కావటంతో ఇప్పుడు అదే హీరోతో శ్రీలీల మళ్ళీ అదే రేంజ్ సక్సెస్ గురి చేస్తుందని చర్చించుకుంటున్నారు. మాస్ జాతర ట్రైలర్ చూస్తే మాస్ ఆడియన్స్ కి మంచి ఫీస్ట్ ఇచ్చే సినిమాలనే కనిపిస్తోంది. అందులో శ్రీలీల విలేజ్ గర్ల్ రోల్లో ఇంప్రెస్ చేసేలా ఉంది. మాస్ జాతర హిట్ పడితే శ్రీలీల కెరీర్ మళ్ళీ జోరు అందుకునే ఛాన్స్ ఉంది. ఈ సినిమా రిజల్ట్ను బట్టే శ్రీలీల టాలీవుడ్ కెరీర్ డిపెండ్ అయి ఉంది. మాస్ జాతరతో పాటు శ్రీలీల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తోంది. పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ అంటే శ్రీలీలకు లక్ అన్నట్టే లెక్క. మాస్ జాతరతో హిట్ పడితే ఆ క్రేజ్ ఉస్తాద్ కూడా కలిసి వచ్చి ఆ సినిమాతో కూడా ఆదరగొట్టేయాలని చూస్తుంది శ్రీలీల.